విఎస్ సి లాంగ్వేజ్ తెలుగు ట్యుటోరియల్స్ లో ఆల్రెడీ మనం ఫస్ట్ సి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చెప్పుకున్నాం కదండి. ఒక బేసిక్ సి ప్రోగ్రామ్ మన నేమ్ ప్రింట్ అయ్యేటట్టుగా ఒక ప్రోగ్రామ్ అనేది చెప్పానండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఈ ప్రోగ్రామ్ ని మనం కంపైల్ చేద్దాం. కంపైల్ చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ F9. ఎలాంటి ఎర్రర్స్ లేవ్వండి. ఇప్పుడు ప్రోగ్రామ్ ని రన్ చేద్దాం. షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ F9. మనం ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో మెసేజ్ ఏదైతే రాసామో ఏ దుర్గా ప్రసాద్ ఆ నేమ్ అనేది అవుట్పుట్ రూపంలో ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ లో మన నేమ్ తో పాటు ఇంకా అడిషనల్ డీటెయిల్స్ అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక 3 లైన్స్ ఏ దుర్గా ప్రసాద్ బీటెక్ ఐటీ కంప్యూటర్స్ అడ్డా అడ్మిన్ ఇలా ప్రింట్ అవ్వాలండి. ఇందులో ఏముందండి, డైరెక్ట్ గా ప్రోగ్రామ్ లోకి వెళ్తున్నాం చూడండి. ఇక్కడ మనం ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది ఒక మెసేజ్ మాత్రమే ప్రింట్ చేసాం. ఇలాంటివే 3 యూజ్ చేస్తున్నానండి. ఈ మొత్తాన్ని సెలక్షన్ చేయడం, కాపీ చేయడం, పేస్ట్ చేయడం ప్రీవియస్ వీడియోస్ లో చెప్పానండి. షిఫ్ట్ పట్టుకొని ఈ విధంగా సెలక్షన్ చేసి కాపీ చేయాలంటే కంట్రోల్ ఇన్సర్ట్. ఇప్పుడు కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేయాలంటే షార్ట్ కట్ షిఫ్ట్ ఇన్సర్ట్. ఇక్కడ డబుల్ కోడ్స్ లో ఏ దుర్గా ప్రసాద్ నేమ్ తీసేసి బీటెక్ ఐటీ అలానే అగైన్ మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను ప్రీవియస్ గా కాపీ చేసిందని షిఫ్ట్ ఇన్సర్ట్. ఇక్కడ డబుల్ కోడ్స్ మధ్యలో కంప్యూటర్స్ అడ్మిన్. ఈ విధంగా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ అనేది ఒకదాని కింద ఒకటి క్లియర్ గా రాశానండి. ఓకే, ఇప్పుడు కంపైల్ చేద్దాం. కంపైల్ చేయాలంటే షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ F9. ఎలాంటి ఎర్రర్స్ లేవు, 0. రన్ చేస్తున్నాను కంట్రోల్ F9. అవుట్పుట్ ఎలా వచ్చిందండి? అవుట్పుట్ మొత్తం మనకి ఒకే లైన్ లో ప్రింట్ అయిందండి. అంటే మీరు ప్రోగ్రామింగ్ లో మీరు మెసేజెస్ అనేది ఒకదాని కింద ఒకటి ఎన్ని రాసినా ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందండి? సింగిల్ లైన్ లో ప్రింట్ అవుతుందండి. అసలు ప్రోగ్రామ్ అనేది ఎలా రన్ అవుతుందో చూడండి. ఇది వచ్చి ప్రోగ్రామ్ విండో అండి. ఇది వచ్చి అవుట్పుట్ విండో అనుకుందామండి. ఓకే, ఒక బేసిక్ ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా రాస్తామండి. ఇందులో మన ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో ఏ మెసేజ్ అయితే ఉందో ఆ మెసేజ్ అనేది అవుట్పుట్ గా వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి మెయిన్ ప్రోగ్రామింగ్ లో అవుట్పుట్ ఫంక్షన్ ఏదైతే ఉందో అందులో మెసేజ్ ఏదైతే ఉందో అది మనకి అవుట్పుట్ రూపంలో వస్తుందండి. అవుట్పుట్ రూపంలో ఆ నేమ్ అనేది ఆ మెసేజ్ అనేది ప్రింట్ అయిన తర్వాత ఎండింగ్ లో కర్సర్ అనేది ఉండిద్దండి. ఆ మెసేజ్ లాస్ట్ లో కర్సర్ వెయిట్ చేస్తూ ఉండిద్ది. ఎప్పుడైతే మన ప్రోగ్రామింగ్ లో సెకండ్ మెసేజ్ రాసామో అక్కడి నుంచి మనకి ఏమవుతుందండి, సెకండ్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. మనకి ఆ సెకండ్ మెసేజ్ ఎండింగ్ లో కర్సర్ అనేది వెయిట్ చేస్తూ ఉండిద్ది. దీని తర్వాత థర్డ్ మెసేజ్ అనేది దాని కోడింగ్ రాశారండి కంప్యూటర్స్ అడ్డా అడ్మిన్ అని. సెకండ్ మెసేజ్ ఎండింగ్ నుంచి మనకి థర్డ్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ లాస్ట్ లో కర్సర్ అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే మీరు ప్రోగ్రామింగ్ లో ఒక ప్రింట్ స్టేట్మెంట్స్ అనేది ఒకదాని కింద ఒకటి రాసిన అవుట్పుట్ అనేది ఒకే లైన్ లో వస్తుందండి. అలా కాదండి, అవుట్పుట్ అనేది మల్టిపుల్ లైన్స్ లో రావాలండి. అప్పుడు ఎలా? అలానే ఇంకో అవుట్పుట్ చూడండి. ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో సింగిల్ నేమ్ ఏ దుర్గా ప్రసాద్ ఇచ్చానో అదే అవుట్పుట్ గా వచ్చిందండి. కానీ ఇక్కడ అవుట్పుట్ అనేది నాకు ఇక్కడ ఫస్ట్ నేమ్ కి లాస్ట్ నేమ్ కి మధ్యలో స్పేస్ అనేది ఎక్కువ రావాలండి. కానీ ప్రోగ్రామ్ లో చూడండి, ఇక్కడ దుర్గా ప్రసాద్ అనే నేమ్ మధ్య నేను కొంచెం ఎక్కువ స్పేస్ ఇవ్వడం, స్పేస్ బార్ 8 టైం ప్రెస్ చేయడం లేదా ట్యాబ్ యూజ్ చేయడం ఇలా ఇచ్చానండి. డైరెక్ట్ గా రన్ చేస్తున్నాను కంట్రోల్ F9. మనకి ఆటోమేటిక్ గా అవుట్పుట్ లో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ మధ్యలో స్పేస్ అనేది ఎక్కువ వచ్చిందండి. కానీ ఇక్కడ అవుట్పుట్ లో అలా స్పేస్ రావాలంటే మల్టిపుల్ టైమ్స్ స్పేస్ బార్ యూజ్ చేయడం, ట్యాబ్ కి యూజ్ చేయడం అది కరెక్ట్ కాదండి. అలా యూజ్ చేయకూడదు. అలానే ఈ అవుట్పుట్ చూడండి. ఈ అవుట్పుట్ చూస్తే మనం బయోడేటా అనేది ప్రింట్ చేసామండి. మల్టిపుల్ లైన్స్ లో రాసాం. వాడికి మధ్య ఈక్వల్ గా స్పేస్ ఇచ్చామండి. మధ్యలో కోలన్స్ కూడా ఇచ్చామండి. ఇలా ఒక అవుట్పుట్ ఫార్మేట్ అనేది మనం క్రియేట్ చేసామండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సి ప్రోగ్రామింగ్ లో ఒక మెసేజ్ ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు మనం ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది కామన్ గా యూజ్ చేస్తామండి. ఒక బేసిక్ ప్రోగ్రామ్ అండి. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో ఏ మెసేజ్ అయితే ఉందో ఆ మెసేజ్ అనేది మనకి అవుట్పుట్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మన ప్రోగ్రామ్ అవుట్పుట్ కి ఒక ఫార్మేట్ అనేది ఇవ్వాలి. న్యూ లైన్స్ తీసుకోవడం, వాడికి మధ్య ఎక్కువ స్పేసెస్ ఇవ్వడం, ఈక్వల్ గా స్పేసెస్ ఇవ్వడం, మధ్యలో కాలమ్స్ యూజ్ చేయడం, ఇలా ఒక ప్రోగ్రామింగ్ లో ప్రింట్ చేసే అవుట్పుట్ ఫార్మేట్ ఇవ్వడానికి మనం యూజ్ చేసేదే ఎస్కేప్ సీక్వెన్సెస్. అంటే ఇక్కడ ప్రోగ్రామ్ అవుట్పుట్ ని మనకిష్టం వచ్చినట్టు మనకు కావాల్సినట్టు డిస్ప్లే చేయడం కోసం మనం యూజ్ చేసేది ఏంటండి, ఎస్కేప్ సీక్వెన్సెస్. అంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేది మేజర్ గా ఎందుకు యూజ్ చేస్తామండి, టు ఫార్మేట్ ద అవుట్పుట్. అంటే ఒక అవుట్పుట్ అనేది మనకు కావాల్సినట్టుగా డిస్ప్లే చేయడం కోసం మనం యూజ్ చేసేది ఏంటండి, ఎస్కేప్ సీక్వెన్సెస్. అసలు సి ప్రోగ్రామింగ్ లో ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేది ఎక్కడ రాస్తామండి? ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేది ఎన్ని రకాలు? ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేది ప్రోగ్రామింగ్ లో యూజ్ చేయడం ద్వారా మనకు అవుట్పుట్ ఫార్మేట్ ఎలా వస్తుందో కొన్ని ప్రోగ్రామింగ్స్ ద్వారా మనం తెలుసుకుందామండి. ఇప్పుడు ప్రెజెంట్ మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏందండి, ఎస్కేప్ సీక్వెన్సెస్. ప్రీవియస్ గా మనం ప్రోగ్రామ్ ఎలా రాసామంటే ఒక బేసిక్ ప్రోగ్రామ్ మన నేమ్ ని ప్రింట్ చేసామండి. ఇది ప్రోగ్రామ్ విండో. అవుట్పుట్ ఎలా వచ్చింది, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో ఏ మెసేజ్ అయితే ఉందో ఆ మెసేజ్ అనేది ఏ దుర్గా ప్రసాద్ ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మన అవుట్పుట్ అనేది ఎలా రావాలనుకుంటున్నాము,
మల్టిపుల్ లైన్స్ లో రావాలండి. అంటే సెకండ్ మెసేజ్ అనేది న్యూ లైన్ లో, థర్డ్ మెసేజ్ అనేది థర్డ్ లైన్ లో, ఇలా ఒకదాని కింద ఒకటి రావాలి అనుకుంటున్నానండి. దానికోసం యూజ్ చేసే ఎస్కేప్ సీక్వెన్సెస్ ఏంటండి, బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్. ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే దీన్ని బ్యాక్వర్డ్ స్లాష్ అంటారు. అండ్ ఎన్ అంటే న్యూ లైన్. అంటే సి లాంగ్వేజ్ లో ఫస్ట్ తెలుసుకోవాల్సిన ఎస్కేప్ సీక్వెన్స్ ఏంటండి, బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్. ప్రతి ఎస్కేప్ సీక్వెన్స్ అనేది మనకి బ్యాక్వర్డ్ స్లాష్ తో స్టార్ట్ అవుతుందండి. దాని తర్వాత మనం ఇచ్చే క్యారెక్టర్ ని బట్టి అవుట్పుట్ ఫార్మేట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మన ప్రోగ్రామింగ్ లో ప్రింట్ చేయబోయే మెసేజెస్ లో స్లాష్ అని యూజ్ చేయడం ద్వారా సింగిల్ లైన్ లో ఉన్న అవుట్పుట్ ని మల్టిపుల్ లైన్స్ లో ప్రింట్ చేయొచ్చండి. ఓకేనా? మరి దీన్ని ప్రోగ్రామింగ్ లో ఎలా రాస్తాం ఒకసారి చూడండి. ఇది ప్రోగ్రామ్ విండో అండి, ఇది అవుట్పుట్ విండో. ఓకే, ప్రీవియస్ గా బేసిక్ ప్రోగ్రామ్ ఇలా రాసామంటే మనకి అవుట్పుట్ ఫంక్షన్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో ఏ మెసేజ్ అయితే ఉందో అది అనేది అవుట్పుట్ వచ్చేస్తుందండి. ఎప్పుడైతే అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్ ఎండింగ్ లో మనకి కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే కర్సర్ పొజిషన్ అనేది ఎండింగ్ లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు ప్రోగ్రామింగ్ లో ఆ మెసేజ్ ఎండింగ్ లో స్లాష్ అని యూజ్ చేశారో ఆటోమేటిక్ గా ఆ కర్సర్ అనేది న్యూ లైన్ తీసుకునిద్దండి. దీని తర్వాత మీరు సెకండ్ మెసేజ్ అనేది ప్రింట్ చేశారండి, ఈ విధంగా బీటెక్ ఐటీ అని. అక్కడి నుంచి మనకి సెకండ్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. కర్సర్ అనేది సెకండ్ మెసేజ్ ఎండింగ్ లో మనకి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? అంటే స్లాష్ అని యూజ్ చేయడం ద్వారా మనకి నెక్స్ట్ లైన్ లోకి కర్సర్ అనేది మూవ్ అవుతుందండి. ఇప్పుడు సెకండ్ మెసేజ్ ఎండింగ్ లో నేను స్లాష్ అని యూజ్ చేశానండి, ఆటోమేటిక్ గా కర్సర్ ఏమవుతుందండి, న్యూ లైన్ తీసుకునేది. ఇప్పుడు థర్డ్ మెసేజ్ అనేది ప్రింట్ చేశానండి, కంప్యూటర్స్ అడ్డా అడ్మిన్ అని. ఆటోమేటిక్ గా అక్కడి నుంచి కర్సర్ ఉన్న పొజిషన్ దగ్గర నుంచి మనకి థర్డ్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుందండి. అంటే నెక్స్ట్ లైన్ నుంచి ప్రింట్ అవుతుందండి. అండ్ ఎండింగ్ లో ఎలాంటి స్లాష్ అని యూజ్ చేయలేదు కాబట్టి కర్సర్ అనేది థర్డ్ మెసేజ్ ఎండింగ్ లో మనకి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇలా మనం ప్రింట్ చేయబోయే ఇన్ఫర్మేషన్ అనేది ఒకదాని కింద ఒకటి మల్టిపుల్ లైన్స్ లో రావాలంటే మనం యూజ్ చేసే ఎస్కేప్ సీక్వెన్స్ ఏందండి, స్లాష్ ఎన్. ఇది ఫస్ట్ మెథడ్ అండి. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రోగ్రామింగ్ రాద్దాం. చూడండి, ఇక్కడ ఒకే ఒక మెసేజ్ ఉందండి, ఏ దుర్గా ప్రసాద్. ఒకసారి రన్ చేస్తున్నాను, కంట్రోల్ F9. ఫస్ట్ మెసేజ్ ప్రింట్ అయింది అండ్ ఎండింగ్ లో కర్సర్ వెయిట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ ఫస్ట్ మెసేజ్ ఎండింగ్ లో స్లాష్ ఎన్, బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫార్వర్డ్ స్లాష్ రాస్తా ఉంటారు, ఈ విధంగా రాస్తారు, బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ అండి. ఎప్పుడైతే ఇచ్చానో ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి, డైరెక్ట్ గా కంట్రోల్ F9. కర్సర్ అనేది ఎక్కడ వెయిట్ చేస్తుందండి, నెక్స్ట్ లైన్ లో వెయిట్ చేస్తుందండి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ మొత్తాన్ని మెసేజ్ మొత్తాన్ని కాపీ చేస్తున్నాను, కంట్రోల్ ఇన్సర్ట్, ఇక్కడ పేస్ట్ చేశాను. సెకండ్ మెసేజ్ అనేది చేంజ్ చేస్తున్నానండి, ఏ దుర్గా ప్రసాద్ తీసేసి ఐటి ఇలా ఇచ్చేసాను. ఇప్పుడు రన్ చేస్తున్నాను, కంట్రోల్ F9. ఇది కూడా మనకి సెకండ్ మెసేజ్ అనేది సెకండ్ లైన్ లో ప్రింట్ అయిందా లేదా. అండ్ కర్సర్ అనేది సెకండ్ మెసేజ్ లో వెయిట్ చేస్తుందండి. ఎందుకంటే సెకండ్ మెసేజ్ ఎండింగ్ లో నేను స్లాష్ అని ఇవ్వలేదు కదండి. ఓకే, డబల్ కోడ్స్ లోపలే ఉండాలండి. సెకండ్ మెసేజ్ ఎండింగ్ లో నేను ఇక్కడ స్లాష్ అని మళ్ళీ తీసుకున్నాను. ఆటోమేటిక్ గా కర్సర్ ఏమవుతుంది, న్యూ లైన్ తీసుకునేది. కంట్రోల్ F9 అవుట్పుట్ చూస్తున్నాను చూడండి, ఇదిగోండి థర్డ్ లైన్కి వచ్చేసింది. అండ్ ఇక్కడ ఈ మెసేజ్ మొత్తాన్ని మళ్ళీ అగైన్ నేను కాపీ చేశాను, కంట్రోల్ ఇన్సర్ట్, పేస్ట్ చేస్తున్నాను, షిఫ్ట్ ఇన్సర్ట్, ఇక్కడ కంప్యూటర్స్ అడ్డా అడ్మిన్ ఇలా ఇచ్చేసాను. అండ్ ఎండింగ్ లో స్లాష్ అని ఇవ్వలేదండి, డైరెక్ట్ గా రన్ చేస్తున్నాను, కంట్రోల్ F9. ఇదిగోండి థర్డ్ మెసేజ్ కూడా న్యూ లైన్ తీసుకుందా లేదా. అంటే నెక్స్ట్ లైన్ లోకి మీకు మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటే మీరు ఫస్ట్ మెసేజ్ ఎండింగ్ లో మీరు స్లాష్ అని అనేది ఇవ్వడం జరిగిందండి. ఆటోమేటిక్ గా కర్సర్ అనేది న్యూ లైన్ లోకి వెళ్ళిపోతుంది. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ చూడండి. ఓకేనండి, స్టార్టింగ్ ఒకే ఒక మెసేజ్ అనేది ప్రింట్ చేశానండి, ఏ దుర్గా ప్రసాద్. ఫస్ట్ మెసేజ్ ఎండింగ్ లో మనకి కర్సర్ అనేది వెయిట్ చేస్తూ ఉండిద్దండి. అండ్ మెయిన్ ప్రోగ్రామింగ్ లో డైరెక్ట్ గా నేను సెకండ్ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేశానండి, బీటెక్ ఐటీ అని. ఈ సెకండ్ మెసేజ్ అనేది ప్రింట్ చేయబోయే ముందే స్టార్టింగ్ లోనే బీటెక్ ఐటీ ముందే నేనేం యూజ్ చేశాను, స్లాష్ ఎన్ అనేది యూజ్ చేశానండి. ఆటోమేటిక్ గా కర్సర్ అనేది న్యూ లైన్ తీసేసుకునిద్దండి. అంటే ఎప్పుడైతే మీరు స్లాష్ అని యూజ్ చేశారో ఆటోమేటిక్ గా ఏమైందండి, న్యూ లైన్ తీసేసుకొని అక్కడి నుంచి బీటెక్ ఐటీ సెకండ్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుందండి. ప్రింట్ అయ్యి సెకండ్ మెసేజ్ ఎండింగ్ లో మనకు కర్సర్ అనేది వెయిట్ చేస్తా ఉండిద్ది. అలానే థర్డ్ మెసేజ్ అండి, కంప్యూటర్స్ అడ్డా అడ్మిన్. స్టార్టింగ్ లోనే స్లాష్ అని యూజ్ చేశారండి, ఆటోమేటిక్ గా కర్సర్ అనేది నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి థర్డ్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుందండి. ప్రింట్ అయిన తర్వాత ఎండింగ్ లో కర్సర్ అనేది వెయిట్ చేస్తా ఉంటుంది. అంటే ప్రీవియస్ గా స్లాష్ అని అనేది ఫస్ట్ మెసేజ్ ఎండింగ్ లో రాసామండి. ఇప్పుడేమో ఏ మెసేజ్ ముందైతే మీరు స్లాష్ అని రాశారో ఆ మెసేజ్ అనేది న్యూ లైన్ తీసుకొని ప్రింట్ అవుతుందండి. ఈ విధంగా ఇలా కూడా రాయొచ్చు. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు నేర్చుకున్న ఈ టూ మెథడ్స్, ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ లో 3 మెసేజెస్ ని ప్రింట్ చేయడం కోసం మనం 3 ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ ని రాసామండి. ఇప్పుడు మనం ఒకే ఒక ప్రింట్ఎఫ్ ఫంక్షన్ రాస్తామండి, అదే థర్డ్ మెథడ్. ఒకే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ రాస్తాం,
కానీ మెసేజెస్ అనేది మల్టిపుల్ లైన్స్ లో మనం ప్రింట్ చేయొచ్చు. ఎలా అని చూడండి వ్యూయర్స్, ఇక్కడ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో డబుల్ కోట్స్ లో ఓన్లీ నేమ్ ఒక్కటే ఉందండి. ఆ నేమ్ ఒక్కటే ప్రింట్ అయింది. ఆ నేమ్ ఎండింగ్ లో స్లాష్ అని ఎప్పుడైతే యూజ్ చేశానో స్లాష్ అని బీటెక్ ఐటీ సెకండ్ మెసేజ్ అనేది ఫస్ట్ ప్రింట్ఎఫ్ లోనే రాశానండి. ఆటోమేటిక్ గా న్యూ లైన్ తీసుకొని సెకండ్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఆ బీటెక్ ఐటీ తర్వాత మళ్ళీ స్లాష్ అని కంప్యూటర్స్ అడ్డా అని థర్డ్ మెసేజ్ రాశానండి. ఆటోమేటిక్ గా న్యూ లైన్ తీసుకొని కంప్యూటర్స్ అడ్డా అని ప్రింట్ అవుతుంది. అంటే ఒకే ఒక్క ప్రింట్ఎఫ్ ఫంక్షన్ రాశానండి. అందులోనే మనం స్లాష్ అనేది ఈ విధంగా యూజ్ చేసి అందులోనే మనం అవుట్పుట్ ని మల్టిపుల్ లైన్స్ లో ప్రింట్ చేయొచ్చండి. ఓకేనా? చూడండి వేస్ మెయిన్ ప్రోగ్రామ్ లో వచ్చాండి. ఒకసారి సెకండ్ మెథడ్ చేద్దామండి. స్లాష్ అని తీసేసానండి. ఇక్కడ మనం ఎలాంటి ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేది యూజ్ చేయలేదండి. అవుట్పుట్ మొత్తం ఒకే లైన్ లో వచ్చేస్తుంది. అవుట్పుట్ చూడండి, షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ F9 ఒకే లైన్ లో వచ్చేసింది. ఓకే, ఇప్పుడు సెకండ్ మెసేజ్ స్టార్టింగ్ లోనే డబుల్ కోట్స్ తర్వాత స్లాష్ అని యూజ్ చేశాను. ఆటోమేటిక్ ఏమవుతుంది, న్యూ లైన్ తీసుకొని బీటెక్ ఐటీ అని ప్రింట్ అవుతుంది. అవుట్పుట్ చూడండి, కంట్రోల్ F9. ఇదిగోండి, బీటెక్ ఐటీ దగ్గర నుంచి సెకండ్ లైన్ లో ప్రింట్ అయింది. సో కంప్యూటర్స్ అడ్డా అడ్మిన్ ముందు నేను స్లాష్ అని అనేది యూజ్ చేయలేదండి, కాబట్టి అది సెకండ్ లైన్ లోనే కంటిన్యూ అయ్యింది. ఓకేనా? ఇప్పుడు థర్డ్ మెసేజ్ ముందు స్టార్టింగ్ లోనే స్లాష్ అని అనేది యూజ్ చేశాను. రన్ చేయండి, కంట్రోల్ F9. ఇదిగోండి, 3 లైన్స్ లో మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. ఇలా కూడా రాయొచ్చు. అండ్ మనకి థర్డ్ మెథడ్ ఉంది కదండి, ఇక్కడున్న ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ ని డిలీట్ చేస్తున్నాను. ఈ కాపీలు పేస్ట్లు చేయకుండా షిఫ్ట్ డిలీట్ కొట్టండి, సెలక్షన్ చేసి డిలీట్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ మెసేజ్ ఎండింగ్ లో స్లాష్ ఎన్, ఇక్కడ బీటెక్ ఐటీ ఇలా ఇచ్చేసాను. రన్ చేయండి, కంట్రోల్ F9. ఒకే ఒక్క ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేశా, 2 లైన్స్ లో ప్రింట్ అయింది. అలానే ఎండింగ్ లో స్లాష్ ఎన్ కంప్యూటర్స్ అడ్డా. రన్ చేయండి, కంట్రోల్ F9. ఇదిగోండి, 3 లైన్స్ లో మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటండి, మల్టిపుల్ లైన్స్ లో మనకి డేటా అనేది ప్రింట్ అవ్వాలంటే మల్టిపుల్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మల్టిపుల్ స్లాష్ అండ్ ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేది యూజ్ చేయండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఎస్కేప్ సీక్వెన్సెస్ కదా. ఫస్ట్ నేర్చుకునే ఎస్కేప్ సీక్వెన్స్ ఏంటంటే స్లాష్ అండ్ న్యూ లైన్ తీసుకోవడానికి వాడతాం. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి స్లాష్ టీ హారిజంటల్ ట్యాబ్ అండి. ఓకే, ఇది ప్రోగ్రామింగ్ విండో అండి, ఇది అవుట్పుట్ విండో అండి. ఓకే, ప్రోగ్రామ్ లో నా నేమ్ అనేది ప్రింట్ చేస్తున్నానండి. డబుల్ కోట్స్ లో దుర్గా ప్రసాద్ అనే నేమ్ ఉంది. ఓకే, ఆ దుర్గా ప్రసాద్ అనే నేమ్ అనేది ఈ విధంగా డైరెక్ట్ గా ప్రింట్ అవుతుంది. జనరల్ గా మీరు వాటికి మధ్య ఒక క్యారెక్టర్ స్పేస్ ఇవ్వడానికి స్పేస్ బార్ అనేది యూజ్ చేసామండి. అలానే ఫస్ట్ నేమ్ కి సెకండ్ నేమ్ కి మధ్యలో ఎక్కువ స్పేస్ రావడానికి ఈ ట్యాబ్ యూజ్ చేయడం, లేదా 8 క్యారెక్టర్స్ స్పేస్ ఇవ్వడం కోసం 8 టైమ్స్ స్పేస్ బార్ యూజ్ చేయడం. ఇలా కాదండి, మీకు వాటికి మధ్య ఎక్కువ స్పేస్ రావాలంటే మీరు యూజ్ చేసే ఎస్కేప్ సీక్వెన్స్ ఏందండి, స్లాష్ టీ. అంటే మీరు ప్రోగ్రామింగ్ లో డైరెక్ట్ గా ఈ వాటికి మధ్యలో స్లాష్ టీ ఎప్పుడైతే యూజ్ చేస్తారో అవుట్పుట్ అనేది ఆటోమేటిక్ ఏమవుతుందండి, ఎక్కడైతే యూజ్ చేశారో అక్కడ 8 క్యారెక్టర్ స్పేస్ వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్ గా ప్రోగ్రామింగ్ లోకి వచ్చానండి. ఇక్కడ ఎలాంటి ఎస్కేప్ సీక్వెన్స్ యూజ్ చేయలేదండి. సింగిల్ నేమ్ అండి. డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ని రన్ చేస్తానండి, కంట్రోల్ F9. అక్కడ వాటికి మధ్య 1 క్యారెక్టర్ స్పేస్ ఇచ్చానండి, అదే వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ నేమ్ ముందు స్లాష్ టీ ఇలా యూజ్ చేశానండి. ఎప్పుడైతే యూజ్ చేసామో 8 క్యారెక్టర్ స్పేస్ వస్తుందండి. ఇప్పుడు ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నా అండి, కంట్రోల్ F9. అదిగోండి, స్పేస్ వచ్చిందా రాలేదా? లేదా మల్టిపుల్ టైమ్స్ మీరు ప్రోగ్రామింగ్ లో స్లాష్ టీ ఇలా యూజ్ చేశారండి, 3 టైమ్స్ యూజ్ చేశారు. ఇప్పుడు రన్ చేస్తున్నాను, కంట్రోల్ F9. ఇదిగోండి, ఇంకా ఎక్కువ స్పేస్ వచ్చింది. న్యూ లైన్ తీసుకోవాలంటే మనం యూజ్ చేసే ఎస్కేప్ సీక్వెన్స్ ఏంటండి, స్లాష్ ఎన్. 8 క్యారెక్టర్ స్పేస్ రావాలంటే మనం యూజ్ చేసే ఎస్కేప్ సీక్వెన్స్ ఏంటండి, స్లాష్ టీ. అలానే ఇంకో అవుట్పుట్ అనేది ఈ విధంగా రావాలండి. 3 నేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ నేమ్ కి లాస్ట్ నేమ్ కి మధ్య ఎక్కువ స్పేస్ ఉంది. అండ్ 3 నేమ్స్ రావాలి, ఒకదాని కింద ఒకటి రావాలి. అంటే అప్పుడు మీరు 2 ఎస్కేప్ సీక్వెన్సెస్ వాడాలి. న్యూ లైన్ వాడాలి, ఎక్కువ స్పేస్ రావాలంటే హారిజంటల్ ట్యాబ్ ఈ ఎస్కేప్ సీక్వెన్స్ కూడా యూజ్ చేయాలి. అప్పుడు ఎలా రాస్తామండి, డైరెక్ట్ గా నేను ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాను. ప్రింట్ఎఫ్ ఫస్ట్ దుర్గా ప్రసాద్ అండ్ ఫస్ట్ నేమ్ కి లాస్ట్ నేమ్ కి మధ్య స్పేస్ రావాలంటే మనం యూజ్ చేయాల్సిన ఎస్కేప్ సీక్వెన్స్ స్లాష్ టీ. అలానే సెకండ్ నేమ్ అనేది సెకండ్ లైన్ లో రావాలి. ఫస్ట్ మెసేజ్ ఎండింగ్ లోనే నేను ఇక్కడ స్లాష్ అని యూజ్ చేశాను. ఆటోమేటిక్ ఏమవుతుంది, కర్సర్ అనేది నెక్స్ట్ లైన్ లో వెయిట్ చేస్తామండి. ఇక్కడ నేను సెకండ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేశాను. ప్రింట్ఎఫ్ వినయ్ స్లాష్ టీ కుమారు స్లాష్ అన్. అండ్ వినయ్ కి కుమార్ కి మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి స్లాష్ టీ యూజ్ చేశాను. అండ్ రామకృష్ణ అనే నేమ్ అనేది న్యూ లైన్ లో రావాలి కాబట్టి ఎండింగ్ లో స్లాష్ ఎన్ అనేది యూజ్ చేశాను. అలానే రామకృష్ణ ప్రింట్ అవ్వాలంటే థర్డ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేయాల్సిందే. రామ అండ్ కృష్ణ మధ్యలో ఎక్కువ స్పేస్ రావడం కోసం స్లాష్ టీ యూజ్ చేశాను. ఇంకా నెక్స్ట్ లైన్ లో ఎలాంటి నేమ్ లేదు కాబట్టి స్లాష్ ఎన్ అనేది యూజ్ చేయలేదండి. ఈ విధంగా రాస్తామండి. మన ప్రోగ్రామ్ సిచ్యువేషన్ బట్టి ఒక్కోసారి మల్టిపుల్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేయాలండి. ఈ మొత్తాన్ని కలిపి ఒకే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో మనం రాయొచ్చు.
ప్రోగ్రామ్ ఎప్పుడు వర్టికల్ గా ఉండాలి కానీ హారిజంటల్ గా లెంతీగా విడ్త్ అనేది ఎక్కువ అవ్వకూడదండి. అండ్ ఫైనల్ గా కర్సర్ అనేది రామకృష్ణ ఎండింగ్ లో వెయిట్ చేస్తా ఉండిద్ది. ఓకేనా? ఇదిగోండి ప్రోగ్రామింగ్ లోకి వచ్చానండి. ఇక్కడ ఓన్లీ సింగిల్ నేమే దుర్గా ప్రసాద్. వాడికి మధ్య స్పేస్ ఇవ్వడం కోసం /t యూజ్ చేశాను. ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. కంట్రోల్ F9. ఓకే, మధ్యలో గ్యాప్ అనేది వచ్చిందండి. అండ్ ఫస్ట్ మెసేజ్ ఎండింగ్ లో మన కర్సర్ అనేది వెయిట్ చేస్తుంది. అండ్ ఇక్కడ నేను /n న్యూ లైన్ తీసుకోవడం కోసం /n యూజ్ చేశాను. అండ్ ఇక్కడ ఈ మెసేజ్ మొత్తాన్ని కాపీ చేస్తున్నాను. కంట్రోల్ ఇన్సర్ట్, కాపీ అండ్ షిఫ్ట్ ఇన్సర్ట్, అగైన్ మళ్ళీ షిఫ్ట్ ఇన్సర్ట్ 2 టైమ్స్ పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ నేమ్స్ అనేది మారుద్దామండి. దుర్గా ప్లేస్ లో వినయ్ /t కుమార్, వినయ్ కుమార్ కి మధ్యలో స్పేస్ రావాలి. మళ్ళీ న్యూ లైన్ తీసుకోవాలి కాబట్టి /n యూజ్ చేశాను. అలానే థర్డ్ నేమ్ ఏముంది? రామకృష్ణ, రామ అండ్ ఇక్కడ కృష్ణ. క్యాపిటల్ లెటర్స్ అయినా స్మాల్ లెటర్స్ అయినా మెసేజ్ అనేది ఎలా అయినా రాయొచ్చండి. అండ్ చివరిలో /n అనేది యూజ్ చేశానండి. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. కంట్రోల్ F9. ఓకేనా? అవుట్పుట్ వచ్చిందా రాలేదా? అండ్ ఫస్ట్ నేమ్ కి లాస్ట్ నేమ్ కి ఇంకొంచెం స్పేస్ పెంచాలి అనుకుంటే మీరేం చేస్తారు? ఆ /t ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేది ఇంకోసారి యూజ్ చేయండి. /t ఇక్కడ మళ్ళీ /t ఈ విధంగా /t ఇలా యూజ్ చేశాను. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నాను. కంట్రోల్ F9. ఇదిగోండి ఎక్కువ స్పేస్ వచ్చిందా రాలేదా? ఒకవే సి లాంగ్వేజ్ లో మనకి ఎస్కేప్ సీక్వెన్సెస్ అనేది ఏ విధంగా యూజ్ అవుతున్నాయి అర్థమైనాయి కదా. మనకి /n/t ఈ రెండింటిని యూజ్ చేసి అవుట్పుట్ ఫార్మాట్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసామో చూసాం కదండి. అలానే ఇంకా ఎక్స్ట్రా ప్రోగ్రామ్ అవుట్పుట్స్ ఉన్నాయండి. ఇదిగోండి ఈ అవుట్పుట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? సేమ్ ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ ని యూజ్ చేసే ఈ అవుట్పుట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇది మీరు ట్రై చేయండి. అలానే ఇంకో అవుట్పుట్ కూడా ఇస్తాను. ఇదిగోండి ఇది కూడా మీరే ట్రై చేయండి. ఈ ఎక్స్ట్రా అవుట్పుట్స్ కూడా మీకు కింద కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చానండి. డైరెక్ట్ గా మీరు ప్రోగ్రామ్ రాయండి. ఓకేనా? వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.